సజావుగా సాగుతున్న శాసనసభలో సామాన్యులకు, పాలు తాగే చిన్నపిల్లలకు ఆరోగ్యం దెబ్బతినకూడదు, ప్రభుత్వం సరైన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రశ్నను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మేమే వేయడం జరిగింది. ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టే క్రమంలో ఎవరైతే గోపాలమిత్రులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన జీతాలు గతంలో 3,500 ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,500 ఇవ్వడం ద్వారా గ్రామాలలో వెటర్నరీ సిబ్బంది లేరు, అదేవిధంగా అంతో ఇంతో రైతులకు సహాయం పడే ఈ గోపాలమిత్రులు కూడా పనిచేస్తలేరు, ప్రభుత్వం వైఫల్యమై ఇది అని లేవనెత్తితే దానికి సమాధానం చెప్పకుండా కేరళ రాష్ట్రంలో హెరిటేజ్ సంస్థ మీద, ఆ సంస్థ ఏవైతే మార్కెటింగ్ చేస్తుందో పాల మీద నిషేధం విధించిందో వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సంస్థ అని రవీందర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా రవీందర్ రెడ్డి గారికి తెలవాల్సింది ఏంటంటే హెరిటేజ్ సంస్థకు బర్రెలు ఆవులు ఉండవు, రైతులు అమ్మిన పాలను సేకరించి ఆ పాలను ఫ్రాక్చరైజ్ చేసి అంటే ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. ఈ సూదులు ఇచ్చేది బర్రెలు ఆవులకే ఇస్తారు తప్ప పాలకి ఇయ్యరు. పాలకు బర్రెకు ఆవులకు ఉన్న తేడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు పాలు తాగరు కదా, తెలుసు కదా. ఫామ్ హౌస్లో దొరతో కూర్చొని సోడాలు కలుపుతూ మందు తాగుతూ ఉండే వాళ్ళకు పాల గురించి ఏం తెలుస్తుంది? ఎవరికో ఎంతటికి మొదలుపు ఇస్తే తీసి ఎక్కడో పెట్టుకున్నాడట. అట్లా టీఆర్ఎస్ వల్ల వ్యవహారం ఉంది. ఈరోజు మందు తాగేటోళ్ళకు వాళ్లకు పాలు హెరిటేజ్ అమ్ముతుందా, హెరిటేజ్ బర్రెలు ఆవులను పెట్టుకుంటుందా అనేది ఆ పార్టీ వాళ్ళకి అర్థమైతలేదు. అదేవిధంగా ఏ కేరళ ప్రభుత్వం అయితే హెరిటేజ్కి సంబంధించిన ఒక బ్రాండ్ను ఏదైతే బ్యాన్ విధించిందో దాన్ని పూర్తి స్థాయిలో హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించి విచారణ కమిటీ వేసి అదే అధికారులు, అదే కేరళ ప్రభుత్వం ఆ సంస్థను ఏదైతే నిషేధించిందో దాన్ని ఎత్తివేయడం జరిగింది. దాని కాపీ ఇది. ముందు రవీందర్ రెడ్డి గారు మేము సమాధానం చెప్పాలన్నాడు, సంతోషం చెప్దామనుకున్నాం, కానీ ప్రభుత్వానికి భయమైంది అసలు రంగు బయటపడుతుందని. ఇది బిజు ప్రభాకర్ ఐఏఎస్ ప్రొహిబిషన్ ఆఫ్ మిల్క్ బ్రాండ్ లిమిటెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఈ దాంట్లో స్పష్టంగా ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం గతంలో ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను తొలగిస్తూ స్వేచ్ఛగా కేరళ రాష్ట్రంలో హెరిటేజ్ సంస్థ పాలు అమ్ముకోవచ్చని అదే ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు నేను రవీందర్ రెడ్డిని అడుగుతున్నా, ఏ సమస్యతోనైతే కేరళ ప్రభుత్వం నిషేధం విధించిందో అదే ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని ఆ నిషేధాన్ని తొలగించడం జరిగింది. నేను రవీందర్ రెడ్డి గారిని సూటిగా ఒక మాట అడుగుతున్నా, గత శాసన మండలి ఎన్నికలలో 10 కోట్ల రూపాయలు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి టీఆర్ఎస్ శాసన మండలి సభ్యుని ఓడగొడితే ఇదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హరీష్ రావుకు వాటాలు ఇచ్చినావు, నా కొడుకు ఇవ్వలేదని చెప్పి ఈయన నా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాట వాస్తవం కాదా? మరి ఆ సస్పెండ్ చేసిన రవీందర్ రెడ్డికి వాళ్ళ కొడుకు వాటాలు చెల్లించిన తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తేసింది కదా. అంటే నిషేధం విధించడం, నిషేధం ఎత్తివేయడం మీద రవీందర్ రెడ్డి కూడా మాట్లాడితే ఎవడన్నా చూస్తే నవ్విపోతాడు. కాబట్టి ఇప్పటికైనా రవీందర్ రెడ్డి నీ అసలు రంగు రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి తప్పుడు మాటలతో సభా సమయాన్ని వృధా చేసి సజావుగా జరుగుతున్న సభలో గందరగోళం సృష్టించి చర్చలకు ఆటంకం కలిగించి ప్రభుత్వాన్ని కాపాడాలనే ప్రయత్నం చేయొద్దని చెప్పి రవీందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆవు చైన్లో మేస్తే దూడ ఏమన్నా గట్టు మీద మేస్తుందా అన్న సామెత ఉంది. అయ్యెత్తున్నాడో బిడ్డ కూడా గట్టే ఉన్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోటికి వచ్చింది మాట్లాడతాం. ఉండి మాట్లాడుతుండ్రా హోస్లో, లేక మాట్లాడుతుండ్రో తెలియదు. ఆయన కేటీఆర్ అయితే తోకదగిన బల్లిలాగా ఎగిరెగిరి పడుతున్నాడు శాసనసభలో. ఆయన మమ్మల్ని ఏపీ నామినేటెడ్ వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటున్న నామినేటెడ్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్కు ఏదైతే నామినేటెడ్ పదవి ఇస్తారో అట్లా వీళ్ళు నామినేటెడ్ అంటుండ్రు. నేను అడుగుతున్నా,
ఆంగ్లో ఇండియన్స్ ను నామినేటెడ్ మీద శాసనసభలో సభ్యుడిగా నియమించడం అదేమన్నా అవమానమా? అదేమన్నా తప్ప? అదేమన్నా అవమానకరమైన ఉద్యోగమా? నేను అడుగుతున్న కేటీఆర్ను, నీకు శాసన వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా తక్షణమే నువ్వు మాట్లాడిన మాటలను ఉపసంహరించుకో. నీ మాటల్ని మమ్మల్ని బాధ పెట్టడం కాదు, మాకు ఓట్లేసి గెలిపించి శాసనసభకు పంపించిన తెలంగాణ బిడ్డలను అవమానించడమే. తక్షణమే ఆ బిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉన్నది. ఒకవేళ ఈరోజు 2 గంటల లోపలగిన కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్ గారికి సభలో సభ్యుల హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా స్పీకర్కు ఫిర్యాదు చేస్తాము. స్పీకర్ ఒకవేళ చర్యలు తీసుకోకపోతే సరైన సమయంలో అవసరం అనుకుంటే స్పీకర్ గారి మీద కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాము. ఎందుకంటే తెలంగాణ ప్రజలను అవమానించే హక్కు పెద్ద దొర కానీ చిన్న దొర కానీ లేదు. అట్లా చేస్తున్నప్పుడు ఆ దొరలను నిలువరించాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. కాబట్టి దయచేసి స్పీకర్ గారు కూడా తన బాధ్యతను గుర్తెరగాలి. మేము గుర్తు చేయడం అంటే అదంత మంచిది కాదు. దయచేసి మాకందరికీ స్పీకర్ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికే కాదు, సభలో ఉన్న 119 మంది సభ్యులకు వారు స్పీకరు. మా హక్కులను కాపాడాల్సింది కూడా ఈ సభా స్పీకరే. కాబట్టి వారు సభాధిపతిగా అందరి హక్కులను కాపాడాల్సిందిగా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేటీఆర్ గారు కన్నా ఈ పదాలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా అతని మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి అతని శాసనసభ సభ్యత్వం రద్దయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఇది కేరళ ప్రభుత్వం హెరిటేజ్ అనే సంస్థను కల్తీ పాలు అమ్ముతుందనే ఒక ఆరోపణ మీద మరి వారు కేరళ రాష్ట్రంలో ఆ సంస్థ పాలు అమ్మడానికి వీల్లేదని నిషేధించిన ఉత్తర్వులు అధ్యక్ష.